ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. జూబ్లీ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. గోపీనాథ్ ఇంట్లో ఏం జరుగుతుందో తమకు తెలియదని ఫ్యామిలీ గొడవలను చూపి ఓట్లు అడగబోమన్నారు జగ్గారెడ్డి. 2 రోజుల్లో మరి 11వ తారీఖున పోలింగ్ ఉంది. బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతుంది. ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు ఎల్లుండి వరకు జూబ్లీస్ యొక్క ఓటర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే ఈ రోజు నుంచి. జూబ్లీస్ ఓటర్లు అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది. ఈ ఎన్నికల మొదలే జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్ కి. మరి నవీన్ యాదవ్ జూబ్లీస్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జూబ్లీస్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ. జూబ్లీస్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జూబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకుంది. ఎందుకుంది అని అంటే, అభ్యర్థులను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థికి ఒకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థికి ఎవరు ఉన్నారు. వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే 101% ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జూబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంటోడు అవుతాడు. ఇంట్లో ముఖ్యమంత్రి ఇంట్లోకి దొరుకుతారు, పనులు చేసుకొని వస్తారు. అరే ఇంకో అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలోడు అవుతాడు, గేట్ అవుతాడు, నిలబడతాడు. దీనివల్ల వచ్చేది ఏముంటది? దీనివల్ల లాభం ఏముండదు కదా. దీనివల్ల లాభం ఏముంటది? జూబ్లీస్ ఓటర్కి ఆలోచన చేయండి. నేనేమంటున్నానంటే, జూబ్లీస్ ఓటర్స్ కి అప్పీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, కూల్ మైండ్ తోటి కూల్ గా ఆలోచన చేయండి, ప్రశాంతంగా ఆలోచన చేయండి.